హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నాగలక్ష్మి. సో నేను మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పబోతున్నాను. బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్. సో ఇది అందరికీ యూజ్ అవుతుందన్నమాట. జాబ్ ఉన్న వాళ్ళకి అండ్ జాబ్ లేని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ జాబ్ ఉన్న వాళ్ళైతే పార్ట్ టైంగా చేసుకోవచ్చు ఈ బిజినెస్. చాలామంది లేడీస్ పెళ్ళైన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉంటుంటారు. సో వాళ్ళు బయటకెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. బట్ ఏదో ఒకటి ఉంటే చేస్తే బాగుండు అన్న ఆలోచనలో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా జాబ్ చేసుకుంటూ ఇంకా పార్ట్ టైంగా ఏదైనా సైడ్ ఇన్కమ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకు ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది. అండ్ డబ్బు సంపాదన పెంచుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళు చదువుకున్న చదువులకు చేసే ఉద్యోగాలకు సంబంధం లేకుండా జాబ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ప్లాన్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తున్నాను. మన కంపెనీ నేమ్ చెప్పాను కదండి, శ్రీకరాయల్ జ్యువెలరీ అండి మన కంపెనీ నేము. వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేటెడ్ లిమిటెడ్ అనమాట. మన కంపెనీలో 4 ఐటమ్స్ ఉంటాయండి. డైమండ్ నోస్ పిన్, డైమండ్ ఇయర్ రింగ్స్, డైమండ్ ఫింగర్ రింగ్, డైమండ్ నెక్లెస్. సో ఈ మూడింటికి కలిపి అమౌంట్ వచ్చి ఫస్ట్ నోస్ పిన్కి 8,220 రూపీస్ అవుతుంది. ఇక్కడ డైలీ ఇన్కమ్ 400, వీక్లీ ఇన్కమ్ 40,000 ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మంత్లీ 1,60,000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ బోనస్ అమౌంట్ 24 lakhs ఎర్న్ చేసుకోవచ్చు. దీన్ని సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటాం అనమాట. అండ్ సెకండ్ లెవెల్కి వచ్చినట్టయితే ఇయర్ రింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ 15,040 రూపీస్ ఉంటుంది దీని కాస్ట్. ఇక్కడ ఒక డైలీ ఇన్కమ్ వచ్చి 800, అంటే ఒక పెయిర్కి 800 ఇస్తారనమాట. వీక్లీ అమౌంట్ 80,000. ఇక్కడ మంత్లీ 3,20,000 రూపీస్. బోనస్ 24 lakhs 60,000 రూపీస్, 60,500 రూపీస్ అనమాట. ఇది గోల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటాం. అండ్ థర్డ్ లెవెల్లోకి వచ్చేసరికి ఫింగర్ రింగ్ ఉంటుంది. ఇక్కడ 35,100 రూపీస్ ఉంటుంది దీని కాస్ట్. ఇక్కడ ఒక పేర్ అమౌంట్ 1,500, అంటే డైలీ ఇన్కమ్ అనమాట. అండ్ వీక్లీ ఇన్కమ్ 1,50,000 రూపీస్, మంత్లీ ఇన్కమ్ 6 lakhs ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా బోనస్ అమౌంట్ 24,60,500 రూపీస్, సేమ్ అమౌంట్ బోనస్ అమౌంట్ తీసుకోవచ్చు. ఇది డిజైర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ లెవెల్కి వచ్చేసరికి నెక్లెస్ ఉంటుంది, డైమండ్ నెక్లెస్. ఇక్కడ దీని కాస్ట్ 1,27,600 రూపీస్. ఇక్కడ డైలీ ఇన్కమ్ 7,500 రూపీస్, అంటే ఒక పెయిర్కి 7,500 రూపీస్ అనమాట. అండ్ వీక్లీ ఇన్కమ్ 7,50,000 రూపీస్, సీలింగ్ మంత్లీ అమౌంట్ 30 lakhs అనమాట. సో ఇలా మనం బోనస్ తీసుకున్నట్లయితే 1,37,50,000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది డ్రీమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటాం. సో ఈ డ్రీమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి మనం ప్రతి ఒక్క డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఈ 4 ఐటమ్స్ కలిపి మనకి ఎంత అవుతుందిరా అంటే 2,60,000 రూపీస్ అవుతుంది అనమాట. సో కానీ మన కంపెనీ మనకి ఏమంటుందంటే మీరు మొత్తం అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఇక్కడ ఎలా స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ మనం ముక్కపొడితో స్టార్ట్ చేస్తాం. ముక్కపొడి కాస్ట్ వచ్చి 8,300 రూపీస్ నో స్పిన్. సో ఇక్కడ మనం కట్టాల్సిన అమౌంట్ మన కంపెనీ ఏమంటుందంటే ఒకేసారి మీరు డబ్బులు పెట్టగలిగితే మొత్తం అమౌంట్ కట్టి ముక్కపొడిగా తీసుకోవచ్చు. లేదండి మా దగ్గర అంత అమౌంట్ లేదు, మేము కట్టలేమండి అంత అని అన్నట్టయితే మన కంపెనీ ఒక ఆఫర్ ఇచ్చింది. అంటే యాజ్ ఎ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 30% కట్టుకోండి చాలు అంటుంది. అంటే 2,200 రూపీస్ కట్టుకోవాలండి మనం. ఈ 2,200 రూపీస్తో మనం గోల్డ్ బుక్ చేసుకోవడం వల్ల మనం ఒక నెంబర్ అవుతాం ఈ బిజినెస్లో. తర్వాత మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఒక ముగ్గురికి మనం రిఫర్ ఇస్తే చాలు ఇందులో. అంటే ఫస్ట్ మనం లాగిన్ అయ్యాము, మీ కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే ఒక ముగ్గురికి రిఫర్ చేస్తే మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ABC అని ముగ్గురికి రిఫర్ ఇవ్వడం వల్ల ఫస్ట్ వచ్చేసి 1,000 రూపీస్ మీ అకౌంట్లోకే పడుతుంది అన్నమాట. అండ్ ఆ వచ్చిన ముగ్గురు ఫస్ట్ ఏ అనే వ్యక్తి ఒక ముగ్గురిని చేశారనుకుందాం, బి అనే వ్యక్తి ఇద్దరినే చేశారనుకుందాం, సి అనే వ్యక్తి ఒక్కరిని మాత్రమే చేసినా కూడా మీకు సెకండ్ వీక్లో 3 PVs అవుతాయి. 3 PVsకి
400 కదా ఒక పేరుకి నేను చెప్పింది. 400 ఇంటూ 3 అంటే మనకి 1200 అవుతుంది. 1200లో మనకి నోస్ పిన్కి 600 కట్ చేసుకొని తర్వాత 600 మన అకౌంట్లో వేస్తుంది అనమాట. సో ఇక్కడ 600 దేనికోసం కట్ చేసుకుంటుందంటే ఇక్కడ మనకి 8,220 రూపీస్ కదా మొక్కుబడి కాస్ట్, మనం కట్టింది ఎంత 2,200 రూపీస్. సో ఈ రిమైనింగ్ అమౌంట్ అనేది ఉంది కదా మొక్కుబడికి మనకి ఇంకా కట్టాల్సి ఉంది కదా. సో మన చేతి కూడా మనం కట్టాల్సిన అవసరం లేకుండా మనకు ఇచ్చే ఇన్కంలోనే 50% కట్ చేసుకుంటుంది గోల్డ్ కోసం. 50% మన అకౌంట్లో వేస్తుంది అనమాట. ఇలా థర్డ్ వీక్ వచ్చేసరికి ఈ 3 మెంబర్స్ ఇంకో 3 మెంబర్స్ని యాడ్ చేస్తే 9 మెంబర్స్ అయ్యారు. అండ్ బీకి వచ్చేసరికి 2 మెంబర్స్ ఇంకో 6 మెంబర్స్ని యాడ్ చేశారు. సికి వచ్చేసరికి 1 మెంబరు 3 మెంబర్స్ని యాడ్ చేశారు. ఇక్కడ మనకి 9 పీవీస్ అయ్యాయి. 9 పీవీస్ ఇంటూ 400 3,600 రూపీస్ అయింది. ఇక్కడ సేమ్ మన కంపెనీ 1,800 మన అకౌంట్లో వేసి 1,800 పిన్ కోసం తీసుకుంటుంది. ఇక్కడ పిన్ కోసం తీసుకొని ఇక్కడ మన అకౌంట్లో వేసింది అనమాట 1,800. ఫోర్త్ వీక్ వచ్చేసరికి ఈ 9 మెంబర్స్ 3 మెంబర్స్ని యాడ్ చేయడం వల్ల 27 మెంబర్స్ అయ్యారనమాట. సో ఇక్కడ ఈ 6 మెంబర్స్ 18 మెంబర్స్ని జాయిన్ చేశారు. సి లెవెల్లో 3 మెంబర్స్ 9 మెంబర్స్ని జాయిన్ చేశారు. ఇక్కడ 27 పీవీస్ అయ్యాయి. అంటే 27 ఇంటూ 400 10,800 రూపీస్ అయింది. ఇక్కడ మొక్కపొడికి రిమైనింగ్ ఎంత ఉంది, ఇంకా 3,620 రూపీస్ కడితే సరిపోతుంది. అక్కడికి మొక్కపొడికి తీరిపోతుంది అనమాట. ఇంకా మిగిలిన అమౌంట్ 7,180 రూపీస్ డైరెక్ట్ మన అకౌంట్లోకి పడుతుంది అనమాట. సో ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి ఈ 27 మెంబర్స్ 81 మెంబర్స్ని జాయిన్ చేస్తారు. అండ్ 18 మెంబర్స్ జాయిన్ చేస్తారు. అండ్ 18 మెంబర్స్ 54 మెంబర్స్ని జాయిన్ చేస్తారు. ఆ 9 మెంబర్స్ 27 మెంబర్స్ని జాయిన్ చేస్తారు. ఇక్కడ 81 పీవీ అయింది. 81 ఇంటూ 400 32,400 రూపీస్. సో ఇక్కడ రిమైనింగ్ ఏమైనా ఉందా మనం కట్టాల్సింది మొక్కపొడికి? ఏం లేదు, ఆల్రెడీ కట్ అయిపోయింది. కాబట్టి మొక్కపొడి కోసం ఏం కట్ చేసుకోదు మన కంపెనీ, మొత్తం మన అకౌంట్లో వేసేస్తుంది అనమాట. 32,400 రూపీస్. సారీ. ఇంకా సిక్స్త్ వీక్ వచ్చేసరికి ఈ 81 మెంబర్స్ 30 మెంబర్స్ని జాయిన్ చేయడం వల్ల 243 మెంబర్స్ వచ్చారు. ఈ 54 మెంబర్స్ 30 మెంబర్స్ జాయిన్ చేయడం వల్ల 167 మెంబర్స్ వచ్చారు. అండ్ ఇక్కడైతే 27 మెంబర్స్ జాయిన్ చేయడం వల్ల 81 మెంబర్స్ వచ్చారు. సో ఇక్కడ 243 పీవీస్ని కౌంట్ చేస్తే 97,200 రూపీస్ అవుతుంది. కానీ మన కంపెనీ మనకంతా ఇవ్వదు. ఎందుకు అంటే మన కంపెనీ 100 పీవీకి మాత్రమే లిమిటెడ్ పెట్టింది, 40,000 వరకే. సో ఇక్కడ చూపిస్తున్నాం కదా వీక్లీ ఇన్కమ్ 40,000. సో అలాగా 100 పీవీస్ మాత్రమే మనకి 40,000 వరకు ఇస్తుంది మన కంపెనీ. సో ఇక్కడ 100 పీవీస్ మాత్రమే తీసుకుంటుంది. 100 ఇంటూ 400 40,000. సో మనకి సిక్స్త్ వీక్లో 40,000కి మనం రీచ్ అయిపోతాం అనమాట. ఇలా ఎవ్రీ వీక్ మన కింద ఎంతవరకు జరిగినా కూడా 100 పీవీ తీసుకుని వీక్లీ 40,000 అనేది మన అకౌంట్లో వేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంకో విషయానికి వస్తే మీకు లెఫ్ట్ 10 మెంబర్స్ అండ్ రైట్ 10 మెంబర్స్ వచ్చినట్లయితే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. సో ఇక్కడ ఫోర్త్ వీక్ వచ్చేసరికి థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ మధ్యలో మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిపోతారు. అంటే లెఫ్ట్ రైట్ 10 మెంబర్స్ అవ్వాలన్నమాట. అంటే వన్ సైడ్ 10 మెంబర్స్ ఉండి ఏలో 10 మెంబర్స్ ఉండి బి అండ్ సిలో కలిపి 10 మెంబర్స్ ఉన్నా కూడా మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిపోతారనమాట. అలా ఫీల్డ్ ఆఫీసర్ అయినందుకు మీకు కంపెనీ నుంచి ఒక వాచ్ గిఫ్ట్ వస్తుంది అనమాట. వాచ్కి ఎలిజిబిలిటీ అవుతాం మనం. గోల్డ్ కలర్ వాచ్, లేడీస్కి అయితే లేడీస్ వాచ్, జెంట్స్కి అయితే జెంట్స్ వాచ్ మనకి గిఫ్ట్గా ఇస్తారనమాట. ఇక్కడ మనం ఫీల్డ్ ఆఫీసర్ అవ్వగానే సెకండ్ లెవెల్లోకి షిఫ్ట్ అవుతాం. మన కంపెనీ మనకి తెలియకుండా మనల్ని సెకండ్ లెవెల్ షిఫ్ట్ చేస్తుంది అనమాట. అక్కడ ఒక పేరుకి 800 రూపీస్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఇక్కడ ఎలా అయితే ఒక పేరుకి 400 రూపీస్ వచ్చిందో సెకండ్ లెవెల్లో ఒక పేరుకి 800 రూపీస్ అనేది ఇలాగే వస్తుంది అనమాట. అక్కడ మనము అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు, కొత్తగా ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరము లేదు. సో ఈ వచ్చిన వాళ్ళతోనే అలా షిఫ్ట్ అవుతూ ఉంటారు, మనకి ఇన్కమ్ అనేది అలా వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇలాంటి 10 మెంబర్స్ వస్తే మనం ఫీల్డ్ ఆఫీసర్ అయ్యాం కదా. ఇలాంటి ఫీల్డ్ ఆఫీసర్స్ లెఫ్ట్ 8 మెంబర్స్ అండ్ రైట్ 8 మెంబర్స్ వస్తే మనం ఆర్గనైజర్ అవుతాం. ఆర్గనైజర్ అయినందుకు కంపెనీ నుంచి మనకు 10,500 రూపీస్ చెక్ వస్తుంది. ఇలా ఆర్గనైజర్స్ మనకి
రైట్ 6 మెంబర్స్, లెఫ్ట్ 6 మెంబర్స్ అయితే మనం డెవలప్మెంట్ మేనేజర్ అవుతాం. అప్పుడు మనకి కంపెనీ 50,000 రూపీస్ చెక్ ఇస్తుంది. అలాంటి డెవలప్మెంట్ మేనేజర్స్ మనకి రైట్ 4 మెంబర్స్, లెఫ్ట్ 4 మెంబర్స్ అయితే ఏరియా మేనేజర్ అవుతాం. అప్పుడు మన కంపెనీ మనకి 1 lakh రూపీస్ ఇస్తుంది చెక్ రూపంలో. ఇలా ఏరియా మేనేజర్స్ 3 మెంబర్స్ వస్తే మనము రీజనల్ మేనేజర్ అవుతాం. అప్పుడు 3 lakhs అనేది తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి రీజనల్ మేనేజర్స్ 2 మెంబర్స్ వస్తే మనం టీమ్ జనరల్ మేనేజర్ అవుతాం. అప్పుడు 20 lakhs అనేది మనకు బోనస్గా ఇస్తుంది మన కంపెనీ. టోటల్గా 24 lakhs మనము 60,000 రూపీస్ 500 రూపీస్ 60,500 రూపీస్ అనేది మనం బోనస్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాటిని మనము ఎలిజిబుల్ అవ్వచ్చు. సో ఇదండి అద్భుతమైన ప్లాను. సో ప్లాన్ విన్నాక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అండ్ గంట